Dear students, welcome to LMS e-learning class. I am Dr.Suvarna, lecturer in mathematics from DKW Women's College, Autonomous, Nellore District. In this session, we are going to learn about the cosets and properties of cosets. First of all, we will see what are the outcomes after completion of the course. A student can acquire the basic knowledge and structure of groups, and he can able to study the fact, the partition, the entire group into equivalence classes, and also he can understand the way how the left and right cosets are generated from the subgroup of a group, and also he can understand the applications of cosets in various fields such as vector spaces and error correcting code. So ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం cosetsని ఎలా ఫామ్ చేయాలి, అలాగే ఒక గ్రూప్లో ఈక్వివాలెన్స్ కండిషన్స్ని మనం ఎలా స్టడీ చేస్తాము, సో అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ కొసెట్స్ అనేవి మనం నేర్చుకుంటాము. సో మనం ఇంట్రడక్షన్ చూస్తే ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ సెట్ టు బి ఏ కాంప్లెక్స్. మనం ఆల్రెడీ సమూహాలు చదివాం కాబట్టి సమూహాల్లో సమూహానికి ఉన్నటువంటి ఏ ఉపసమితినైనా కూడా కాంప్లెక్స్ అంటాము. ఏ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ సబ్ గ్రూప్ ఇఫ్ ది కాంప్లెక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్. ఒక కాంప్లెక్స్ని మనం సబ్ గ్రూపు అనాలి అంటే ఆ కాంప్లెక్స్ సబ్ గ్రూప్ కండిషన్స్ అన్నింటినీ గ్రూప్ కండిషన్స్ అన్నింటినీ సాటిస్ఫై చేయాలి. ఎవ్రీ సబ్ గ్రూప్ ఈజ్ ఏ కాంప్లెక్స్ బట్ ఎవ్రీ కాంప్లెక్స్ మే నాట్ బి ఏ సబ్ గ్రూప్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు ప్రతి కాంప్లెక్స్ సబ్ గ్రూప్ అయినా కాకపోయినా ప్రతి సబ్ గ్రూప్ మాత్రం కాంప్లెక్స్ అవుతుంది. ఎందుకని? కాంప్లెక్స్లో గ్రూప్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దట్ వన్ యాజ్ ది సబ్ గ్రూప్. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అండర్ అడిషన్ ఈజ్ ఏ కాంప్లెక్స్ బట్ నాట్ ఏ సబ్ గ్రూప్. సో ఇక్కడ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేది కాంప్లెక్స్ అవుతుంది కానీ సబ్ గ్రూప్ కాదు. క్యాన్సిలేషన్ లాస్ ఆర్ హోల్డ్ ఇన్ ఏ గ్రూప్. సో గ్రూప్లో కొట్టివేత న్యాయాలు నిజము. ఏబి ఈక్వల్ టు ఏసీ ఇంప్లైజ్ బి ఈక్వల్ టు సి ఈజ్ కాల్డ్ లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. బిఏ ఈక్వల్ టు సిఏ ఇంప్లైజ్ బి ఈక్వల్ టు సి ఈజ్ కాల్డ్ రైట్ క్యాన్సిలేషన్ లా. సో మనకు కొట్టివేత న్యాయాలు రెండు రకాలు, ఎడమ కొట్టివేత న్యాయం, కుడి కొట్టివేత న్యాయం. నెక్స్ట్, let h comma dot be a subgroup of a group g comma dot, then the sets ah and ha are called left and right cosets of h in g, where ah is denoted as ah such that a belongs to g and h belongs to h. సో రైట్ కొసెట్స్ లెఫ్ట్ కొసెట్స్ని కలెక్షన్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ గమనిస్తాము. హియర్ ద ఎలిమెంట్ ఏ ఈజ్ కాల్డ్ జనరేటర్. లెఫ్ట్ అండ్ రైట్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఆర్ కాంప్లెక్సెస్ ఆఫ్ జీ సిన్స్ ఎవ్రీ గ్రూప్ ఈజ్ ఏ కాంప్లెక్స్. సో లెఫ్ట్ కొసెట్ అయినా రైట్ కొసెట్ అయినా జీకి ఉపసమూహాలు అవుతాయి, అలాగే కాంప్లెక్స్లు కూడా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యూ కామా ప్లస్ విచ్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? మనం చెప్పాం ప్రతి సబ్ గ్రూప్ కాంప్లెక్స్ అవుతుంది. సో ఇప్పుడు జెడ్ కామా ప్లస్ క్యూ కామా ప్లస్లు రెండు కూడా సబ్ గ్రూప్లు అండ్ ఆల్సో బోత్ ఆర్ కాంప్లెక్సెస్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇఫ్ జీ ఈజ్ అబిలియన్ దెన్ వీ హ్యావ్ ఏహెచ్ ఈక్వల్ టు హెచ్ఏ. సో ఒకవేళ మనకిచ్చిన సమూహము వినిమయ సమూహం అయినప్పుడు ఏహెచ్ ఈక్వల్ టు హెచ్ఏ అవుతుంది. దట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ. అదర్వైజ్ యూ మే హ్యావ్ ఏహెచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హెచ్ఏ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ ఏ అనేది మన జనరేటర్ అని చెప్పుకున్నాం. వీ నో దట్ జీ ఈజ్ ఏ గ్రూప్ ఫర్ ఈ బిలాంగ్స్ టు జీ. మనకు గ్రూప్లో ఒక ప్రత్యేకమైనటువంటి మూలకం తత్సమ మూలకము, దాన్ని మనం ఈతో సూచిస్తాం. సో వితౌట్ ఐడెంటిటీ ఎలిమెంట్ గ్రూప్ అనేది ఫామ్ కాదు. సో ఐడెంటిటీ ఎలిమెంట్ని మనం జనరేటర్గా తీసుకున్నప్పుడు వీ హ్యావ్ ద లెఫ్ట్ అండ్ రైట్ కొసెట్స్ ఆర్ హెచ్ఈ అండ్ ఈహెచ్, వేర్ హెచ్ఈ ఈక్వల్ టు ఈహెచ్ ఈక్వల్ టు హెచ్, అండ్ ఆల్సో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ లెఫ్ట్ కొసెట్ అండ్ రైట్ కొసెట్ ఈస్ నాన్ ఎంప్టీ. వై? బికాజ్ ఈ బిలాంగ్స్ టు హెచ్. ఇఫ్ ద గ్రూప్ ఈజ్ డిఫైన్డ్ అండర్ ది అడిషన్, ఒకవేళ మనకిచ్చిన సమూహం సంకలనం దృష్ట్యా నిర్వచించినప్పుడు మనకు లెఫ్ట్ అండ్ రైట్ కొసెట్స్ ఎలా ఉంటాయంటే ఏ ప్లస్ హెచ్ మరియు హెచ్ ప్లస్ ఏగా మనం సూచిస్తాం. నెక్స్ట్ కొన్ని ఉదాహరణలు గమనించినట్లయితే, లెట్ జీ బి ఏ గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్, దెన్ జీ ఈక్వల్ టు మనకు ఇంటీజర్స్ కలెక్షన్ తెలుసు, నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అలాంగ్ విత్ 0, అండ్ వీఆర్ టేకింగ్ హెచ్బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ సచ్ దట్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 యొక్క గుణకాల సమితిగా తీసుకున్నాం. ఇక్కడ హెచ్లో చూడండి -20 మైనస్ అంటే మనకు 5th టేబుల్లో వచ్చే వాల్యూస్ అన్నీ కూడా 5 యొక్క గుణకాలు అనమాట. ఫర్ ఐడెంటిటీ ఎలిమెంట్ 0 బిలాంగ్స్ టు జీ వీ హ్యావ్ 0 ప్లస్ హెచ్. అంటే ఇది ఎడమ సహసమితి. 0 ప్లస్ హెచ్ని ఎలా డిఫైన్ చేస్తాం? 0 ప్లస్ హెచ్ అంటే హెచ్లోని ప్రతి మూలకానికి మనం 0ని యాడ్ చేయాలి. మరి ఇక్కడ 0 ఏ ఎలిమెంట్కి మనం కూడినప్పటికీ అదే విలువ వస్తుంది కాబట్టి 0 ప్లస్
హెచ్ ఈక్వల్ టు హెచ్గా మిగులుతుంది. అలాగే ఫర్ ఎనీ 4 బిలాంగ్స్ టు జీ, ఇంటీజర్స్లో 4 కూడా ఉంటుంది కాబట్టి ఫర్ ఎనీ 4 బిలాంగ్స్ టు జీ వీ హ్యావ్ 4 ప్లస్ హెచ్ ఈక్వల్ టు, ఇక్కడ మాడిఫై అవుతుంది ఎందుకని ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ మస్ట్ బి యాడెడ్ టు 4 హియర్. సో లెఫ్ట్ కోసెట్ 4 ప్లస్ హెచ్లో మనకు చూడండి అండ్ సో ఆన్ -11 -6 -1 అండ్ సో ఆన్. In the above examples, 0 plus h and 4 plus h are the left cosets of h in G, where the generators are 0 and 4. Next, properties of cosets. So first theorem gamaniste, let h be a subgroup of a group G and h belongs to G, then h belongs to h if and only if h equal to h equal to h. అంటే G అనేది సమూహము హెచ్ అనేది జీకి ఉపసమూహం అయినప్పుడు జీలో ఉన్న హెచ్ అనే మూలకము హెచ్లో ఉండడానికి ఆవశ్యక పర్యాప్త నియమం ఏంటయ్యా అంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ అంటే లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ ఈక్వల్ టు హెచ్ అవ్వాలి. సో గివెన్ దట్ G, డాట్ ఈజ్ ఏ గ్రూప్, ప్రూఫ్లో మనం ఫస్ట్ ప్రిలిమినరీస్ లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాం. గివెన్ దట్ G, డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G, హియర్ వీ షుడ్ డీల్ 2 కేసెస్. ఇక్కడ మనం 2 కేసెస్ డీల్ చేయాలి ఎందుకని మన థీరం అనేది బై ఇంప్లికేషన్లో ఉంది కాబట్టి మనం 2 కేసెస్ని డీల్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఈజ్ నెససరీ. సో దానిలో లెట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ ప్రూవ్ ది ఈక్వేషన్. లెట్ H1 బి ది ఆర్బిటరీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్. మనం ఏమనుకున్నాం హెచ్ అనేది సబ్ గ్రూప్ కాబట్టి హెచ్లో చాలా మూలకాలు ఉంటాయి, అలాంటి మూలకాల్లో H1 అని ఒక ఆర్బిటరీ మూలకం అనుకున్నాం. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ కంటైన్డ్ ఇన్ హెచ్ అవుతుంది. నెక్స్ట్, బై ది క్లోజర్ లా ఇన్ హెచ్ సబ్ గ్రూప్ కాబట్టి దానిలో క్లోజర్ లా నిజము. బై ది క్లోజర్ లా ఇన్ హెచ్ ఇట్ ఫాలోస్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. Therefore, H1 belongs to H by the definition of left coset. That implies H1 belongs to H అవుతుంది. అగైన్ మనము ఎనీ ఎలిమెంట్ని మనం ఈ ఐడెంటిటీతో మల్టిప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి H1 కెన్ బి రీరిటన్ యాజ్ E ఇంటూ H1, వేర్ బై ది డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ E ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్. అక్కడ అసోసియేటివిటీతో అప్లై చేసుకుంటే మనం ఇక్కడ హెచ్ ఇన్వర్స్ ఇంటూ H1లో మనం అసోసియేటివ్లో హెచ్ ఇన్వర్స్ ఇంటూ H1గా తీసుకున్నాం, విచ్ ఈజ్ అగైన్ బై ది లెఫ్ట్ కోసెట్ డెఫినేషన్ హెచ్ ఇంటూ హెచ్గా ఉంటుంది. Therefore, H1 belongs to H implies H1 belongs to H. Therefore, H is contained in H. So, 1లో ఏమో మనకు H is contained in H ఉంది, 2లో ఏమో H is contained in H ఉంది, H ఉంది కాబట్టి from 1 and 2 we have H equal to H. సో మనం ఇక్కడ ఏంటి లెఫ్ట్ కోసెట్ తీసుకొని ఉదాహరణతో ప్రూవ్ చేసాం. మనం అలాగే రైట్ కోసెట్తో కూడా మనం సిమిలర్ ప్రూవ్ చేయడం వల్ల టోటల్ ఈక్వేషన్ అనేది నిజమవుతుంది. సో కేస్ 1లో హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనుకొని ఈక్వేషన్ని ప్రూవ్ చేసాం. ఇప్పుడు కేస్ 2లో వీఆర్ అజ్యూమింగ్ లెట్ ద ఈక్వేషన్ ఈజ్ ట్రూ అంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ అనుకొని ఇప్పుడు హెచ్ బిలాంగ్స్ టు హెచ్ని మనం ప్రూవ్ చేస్తాం. సిన్స్ హెచ్ బిలాంగ్స్ టు జీ, హెచ్ అనేది జీలో ఉందని మనకు దత్తాంశంలో ఇచ్చాడు. మరి జీకి హెచ్ అనేది ఉపసమూహం కాబట్టి మనం హెచ్ని ఏం రాయొచ్చు, హెచ్ ఇంటూ ఈగా రాసుకోవచ్చు. సిన్స్ హెచ్ ఈక్వల్ టు హెచ్, మనం అజంప్షన్ నిజం అనుకున్నాం కాబట్టి హెచ్ ఈక్వల్ టు హెచ్ కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంప్లైజ్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. దేర్ ఫోర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సో ఫస్ట్ కేసులో ఏమో ఒక కండిషన్ తీసుకున్నాం, సెకండ్ కండిషన్ కాన్వర్స్గా మనం ప్రూవ్ చేసాం. ఫ్రమ్ బోత్ ది కండిషన్స్ ఇట్ మీన్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఈక్వల్ టు హెచ్. నెక్స్ట్ థీరం, ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ 2 elements of a group G dot and H be a subgroup of G, then first property ఇక్కడ ఏంటి HB అన్నాము, దీస్ ఆర్ ది రైట్ కోసెట్స్. సో the condition of equality for any 2 right cosets are AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అంటే 2 కుడి సహసమతులు సమానం అవ్వడానికి ఆవశ్యక పర్యాప్త నియమం ఏంటయ్యా అంటే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. మరియు 2 లెఫ్ట్ కోసెట్స్ ఇవి AH అండ్ BH రిప్రజెంట్స్ ద లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ G. సో AH ఈక్వల్ టు BH ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ A ఇన్వర్స్ B బిలాంగ్స్ టు హెచ్. సో ఇక్కడ నేను మన ప్రూఫ్లో మనం రైట్ కోసెట్స్తో నేను ప్రొసీడ్ అవుతున్నాను, మీరు ఈ లెఫ్ట్ కోసెట్స్ని మనం ఒక ఎక్సర్సైజ్ లాగా మనం చేసుకుందాం. సో ప్రూఫ్లో గివెన్ దట్ G, dot is a group and H is a subgroup of G. These are the preliminaries given in the statement. నెక్స్ట్ ఇక్కడ బై ఇంప్లికేషన్ ఉంది కాబట్టి వీ కెన్ డీల్ 2 cases. In case 1 we are assuming that the condition is true. Condition is true means both the right cosets are equal. So let HA equal to HB and we want to prove that AB inverse belongs to H. Since HA equal to HB,
హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అన్నప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్ఏ మస్ట్ బి బిలాంగ్స్ టు హెచ్బి. సో అదే రాసాం ఇక్కడ. వీ హ్యావ్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ దెన్ ఏ బిలాంగ్స్ టు హెచ్బి. Therefore, by the knowledge of cosets, properties of cosets, we mean that AB inverse belongs to HB B inverse. Next associativity apply చేస్తున్నాం ఇక్కడ. associativity apply చేసినప్పుడు H into BB inverse అవుతుంది. BB inverse by the inverse property BB inverse return to E. So HE equal to H. Therefore, AB inverse belongs to H. So this is the required condition in case 1. Therefore, if HA equal to HB, then AB inverse belongs to H. Conversely, case 2 is assumed that let AB inverse belongs to H, and we prove that the two right cosets are equal. For this, since AB inverse belongs to H, this implies HA B inverse belongs to HH. అంటే ఇక్కడ ఏం చేసాం, హెచ్తో మల్టిప్లై చేసాం బోత్ సైడ్స్. సో బై ది నాలెడ్జ్ ఆఫ్ సబ్ గ్రూప్స్ HH ఈక్వల్ టు హెచ్. సో కాబట్టి ఇక్కడ మనం హెచ్ ఇంటూ ఏబీ ఇన్వర్స్ ఇంటూ బి ఈక్వల్ టు హెచ్బి. ఇక్కడ ఏం చేసాం, బీతో మల్టిప్లై చేసాం మళ్ళీ రైట్ సైడ్. సో అప్పుడు ఏమైంది మనకు హెచ్ఏ ఇంటూ బి ఇన్వర్స్ బి ఈక్వల్ టు హెచ్బి అయింది. ఇక్కడ అసోసియేటివిటీ, ఇక్కడ బీబీ ఇన్వర్స్ని సపరేట్ చేసాము ఏ ప్రాపర్టీ ప్రకారం అంటే హెచ్లో అసోసియేటివిటీ నిజం కాబట్టి అసోసియేటివిటీని అప్లై చేసాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అవుతుంది. So therefore HA equal to HB, thus AB inverse belongs to H implies HA equal to HB. So రెండో కండిషన్లో మనం AB inverse belongs to H అనుకొని HA equal to HB ప్రూవ్ చేసాం. సో కండిషన్ 1లో ఏమో 1 to 2 చెప్పాము, కండిషన్ 2లో 2 to 1 చెప్పాం కాబట్టి both the conditions are true. Therefore a necessary and sufficient condition for any two right cosets of a group are to be equal is that AB inverse belongs to H, where A comma B are the elements of G. సో అంటే ఇక్కడ మనం ఫస్ట్ రాసుకున్న ప్రూఫ్ ఏమో మేము నొటేషనల్గా రాసాం, ఇప్పుడు ఓరల్గా చెప్తున్నాం. ద నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ ది ఈక్వాలిటీ ఆఫ్ ఎనీ టూ రైట్ కోసెట్స్ ఆర్ ఈజ్ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H. సో సిమిలర్లీ వీ కెన్ గో ఫర్ ది ప్రూఫ్ లెఫ్ట్ కోసెట్స్ ఆల్సో. లెఫ్ట్ కోసెట్స్ అంటే ఏంటి, AH ఈక్వల్ టు BH if and only if B inverse A belongs to H అవుతుంది. నెక్స్ట్ థీరం, if A comma B belongs to G and G is a group, H is any subgroup of G, then the property 1 ఏం చెప్తున్నాం, A belongs to BH if and only if AH equal to BH. అంటే ఇక్కడ మనం మీరు ఒక బ్లైండ్ సైన్ లాగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ A belongs to BH అనేది లెఫ్ట్ కోసెట్. సో ఒక ఎలిమెంట్ లెఫ్ట్ కోసెట్లో ఉన్నప్పుడు ఆవశ్యక పర్యాప్త నియమం కూడా ఈక్వాలిటీ ఆఫ్ లెఫ్ట్ కోసెట్స్కే చెప్తున్నాం ఇక్కడ. సిమిలర్లీ ఫర్ ఎనీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు రైట్ కోసెట్, దెన్ ద నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఈజ్ ప్రూవ్డ్ ఫర్ ది రైట్ కోసెట్స్, ఈక్వాలిటీ ఆఫ్ రైట్ కోసెట్స్. సో గివెన్ దట్ G ఈజ్ ఏ గ్రూప్ అండ్ H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G and let A belongs to BH. ఇక్కడ మనం రెండు కేసులు మనం డీల్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం వీఆర్ ప్రొసీడ్ టు ప్రూవ్ ది కండిషన్స్ బై టేకింగ్ లెఫ్ట్ కోసెట్స్ హియర్. let A belongs to BH and prove AH equal to BH. This is our aim in the case 1. A belongs to BH implies AH belongs to BHH. ఇక్కడ ఏం చేసాం, హెచ్తో మల్టిప్లై చేసుకున్నాం. హెచ్తో మల్టిప్లై చేసుకోవడం వల్ల మనకు ఆర్హెచ్ఎస్లో మళ్ళీ మనకేం తెలుసు, హెచ్ అనేది సబ్ గ్రూపు. ఫర్ ఎనీ సబ్ గ్రూప్ హెచ్హెచ్ ఈక్వల్ టు హెచ్ అని మనకు తెలుసు. సో హెచ్హెచ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు బీహెచ్ మిగిలింది. సో దేర్ ఫోర్ ఏహెచ్ ఈక్వల్ టు బీహెచ్. నెక్స్ట్ కాన్వర్స్లీ కేస్ 2లో ఏమనుకున్నాం, లెట్ ఏహెచ్ ఈక్వల్ టు బీహెచ్ అండ్ టు ప్రూవ్ ఏ బిలాంగ్స్ టు బీహెచ్. సో లెట్ ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ ఇంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు బీహెచ్. ఇది ఎలా చెప్పగలం, ఏహెచ్ ఈక్వల్ టు బీహెచ్ అన్నాం కాబట్టి ఏదైనా ఒక ఎలిమెంట్ ఏహెచ్లో ఉంటే ఆటోమేటికలీ ఇట్ బిలాంగ్స్ టు బీహెచ్. దస్ ఏ బిలాంగ్స్ టు బీహెచ్ ఇంప్లాయిస్ ఏహెచ్ ఈక్వల్ టు BH. Similarly, we can prove the property for right cosets also. సో ఇలాగ మనం ఇంకా అంటే ప్రాపర్టీస్ ఆఫ్ కొసెట్స్లో డిఫరెంట్ థీరమ్స్ ఉన్నాయి. వాటిల్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్ని కవర్ చేసుకున్నాం ఈ సెషన్లో. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ వియుక్త సమితులు. డిస్జాయింట్ అంటే వియుక్త సమితులు అంటాం మనం. Let A and B are two non-empty sets, then they are said to be disjoint sets if their intersection is an empty set. సో ఏ రెండు శూన్యేతర సమితుల యొక్క సమ్మేళనం అనేది
శూన్యం అవుతుందో అలాంటి సమతుల్ని మనం డిస్జాయింట్ సెట్స్ లేక వియుక్త సమతులు అంటాం. దట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5. ఇక్కడ ఏబీలు రెండు నాన్ ఎంటీ సెట్స్. ఇక్కడ చెప్పాము చూడండి, నాన్ ఎంటీ సెట్ల యొక్క ఇంటర్సెక్షన్ ఎంటీగా వస్తే సచ్ సెట్స్ ఆర్ సెట్ టు బి disjoint sets. For an example, let A equal to 1 2 3 4 and B equal to this one. ఇవి రెండు కూడా మనకు నాన్ ఎంటీనే. దెన్ మనం గమనిస్తే ఏ ఇంటర్సెక్షన్ బి 5 అవుతుంది. ఎందుకని ఏలో కానీ బీలో కానీ కామన్ ఎంట్రీస్ లేవు కాబట్టి దెర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి, దేర్ ఫోర్ దే ఆర్ కాల్డ్ డిస్జాయింట్. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్ రిలేటెడ్గా ఒక థీరం చూద్దాం. ఎనీ టూ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఆర్ ఎయిదర్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థీరము. ఈ లెఫ్ట్ కోసెట్స్కి చేసినట్లే మనం రైట్ కోసెట్స్కి కూడా చేసుకోవచ్చు. సో ఎనీ టూ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఆర్ ఎయిదర్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్. ఇక్కడ ఎయిదర్ ఆర్ అన్నప్పుడు మనం ఒక కండిషన్ మాత్రమే నిజమవుతుంది, అది లేక ఇది. అంటే ఆ రెండు లెఫ్ట్ కోసెట్స్ ఉంటే డిస్జాయింట్గా ఉంటాయి, లేకపోతే ఐడెంటికల్గా ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటికల్ అయ్యాయంటే దోస్ ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద కండిషన్ ఆఫ్ డిస్జాయింట్. డిస్జాయింట్ కాదు అంటే అర్థం ఏంటి? కామన్ ఎంట్రీస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ప్రూఫ్లో లెట్ జీ బీ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. లెట్ ఏహెచ్ అండ్ బీహెచ్ ఆర్ ఎనీ టూ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. సో హెచ్ యొక్క రెండు లెఫ్ట్ కోసెట్స్ని మనం ఏహెచ్ బీహెచ్లుగా అనుకున్నాం. ఇఫ్ ది కోసెట్స్ ఆర్ డిస్జాయింట్ దెన్ దెర్ ఈజ్ నో ప్రూఫ్ సిన్స్ ద కలెక్షన్ ఈజ్ ఎంటీ. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, కలెక్షన్ ఎంటీగా ఉంటేనే వాటిని, ఇంటర్సెక్షన్ ఎంటీగా ఉంటేనే వాటిని డిస్జాయింట్ అన్నాం. కాబట్టి ఒకవేళ మనకు తీసుకున్నటువంటి ఈ లెఫ్ట్ కోసెట్స్ రెండు ఏహెచ్ బీహెచ్లు ఒకవేళ డిస్జాయింట్ అయితే అక్కడ కలెక్షన్ శూన్యం, కాబట్టి ఇంకా అక్కడ మనకు నిరూపణ అనేది ఏమీ ఉండదు. ఇఫ్ దే ఆర్ నాట్ డిస్జాయింట్, ఒకవేళ అవి డిస్జాయింట్ కాకపోతే మనకు ఇంకా నెక్స్ట్ పాసిబిలిటీ ఏముంది? దే ఆర్ ఐడెంటికల్. సో డిస్జాయింట్ కానప్పుడు ఇక్కడ ఏమవుతుంది? దేర్ ఇంటర్సెక్షన్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 5. నాట్ ఈక్వల్ టు 5 అంటే శూన్యేతరం. శూన్యేతరం అంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ కంటైన్ సింగిల్ ఎలిమెంట్. అదే చెప్పాము ఇక్కడ. ఇఫ్ దే ఆర్ నాట్ డిస్జాయింట్ దెన్ AH intersection BH is not equal to 5, then there is at least one element. So ఆ ఇంటర్సెక్షన్లో there must be a existence of at least one element. Such element is assumed here as K. So K belongs to AH intersection BH such that K belongs to AH and K belongs to BH. అంటే ఇంటర్సెక్షన్లో ఉండాలి అంటే ఏంటి? both the sets must be contain యాజ్ కామన్ ఎలిమెంట్. సో అదే చెప్పాము ఇక్కడ. ఇఫ్ కే బిలాంగ్స్ టు ఏహెచ్ అంటే ఇప్పుడు మనం కే అనేది ఏహెచ్లో ఉంటే వాట్ ఆర్ ది పాసిబిలిటీస్ అనేది చెప్తున్నాం. ఇఫ్ కే బిలాంగ్స్ టు ఏహెచ్, ఏహెచ్ అనేది లెఫ్ట్ కోసెట్ కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ లెఫ్ట్ కోసెట్ యు ఆర్ అజ్యూమింగ్ కే ఈక్వల్ టు ఏహెచ్1 ఫర్ కే బిలాంగ్స్ టు ఫర్ హెచ్1 బిలాంగ్స్ టు హెచ్. Similarly, then if K belongs to BH, then K equal to BH2 for H1, H2 belongs to H and A belongs to G. So this is definition of left coset. మనం ఎడమ సహసమితి నిర్వచనంలోనే చదువుకున్నాం. జనరేటర్ అనేది గ్రూప్లో ఉంటుంది, హెచ్ అనేది సబ్ గ్రూప్లో ఉంటుంది. దేర్ ఫోర్ K ఈక్వల్ టు AH1 ఈక్వల్ టు BH. అంటే ఇక్కడ మనం చెప్పాం K AHలో ఉంటే AH1 అయింది, BHలో ఉంటే BH2 అయింది. సో అదే రాసాం ఇక్కడ. సో ఆ మూడింటిని మనం మెర్జ్ చేసుకుంటే K ఈక్వల్ టు AH1 విచ్ ఈజ్ ఈక్వల్ టు BH2. దట్ ఇంప్లైజ్ AH1 ఈక్వల్ టు BH2. చెప్పచ్చు కదా, కేకే కదా ఇవి రెండు వాల్యూస్. సో దేర్ ఫోర్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం? AH1 BH2కి రైట్ సైడ్ H1 ఇన్వర్స్తో మల్టిప్లై చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో అసోసియేటివిటీని అప్లై చేస్తున్నాం H1కి H1 ఇన్వర్స్కి. సో అప్పుడు ఏమైంది? మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ A ఇంటూ ఈగా రిటర్న్ అయింది. ఇక్కడ BH2 H1 ఇన్వర్సే ఉంది. H2 Hలో మెంబరే, H1 ఇన్వర్స్ కూడా Hలో మెంబరే. కాబట్టి ఈ రెండింటిని కలిపి H3గా సెలెక్ట్ చేసుకున్నాం. వై? బికాస్ బోత్ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ H. సో దేర్ ఫోర్ A ఈక్వల్ టు BH3గా మనం రాసుకున్నాం. Since H is subgroup, H1 and H2 belongs to H, we have H3 equal to H2 into H1 inverse which is also a member of H. Therefore,
A ఈక్వల్ టు BH3. దట్ ఇంప్లైస్ మళ్ళీ హెచ్తో మల్టిప్లై చేసాం చూడండి, ఇక్కడ AH ఈక్వల్ టు BH3H అయింది. H3 హెచ్లో మెంబర్ కాబట్టి దీన్ని HHగా రాసుకోవచ్చు. అగైన్ బై ది డెఫినేషన్ ఆఫ్ సబ్ గ్రూప్ HH ఈక్వల్ టు H అని తెలుసు కాబట్టి ఈక్వల్ టు BH వచ్చింది. సో ఇక్కడ మనం AH అనుకుంటే ఇక్కడ మనకు BH వచ్చింది. సో దేర్ ఫోర్ AH ఈక్వల్ టు BH ఇంప్లైస్ దట్ ద టూ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ ఐడెంటికల్ ఇఫ్ దే ఆర్ నాట్ డిస్జాయింట్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం డిస్జాయింట్ అని తీసుకున్నాం. డిస్జాయింట్ అయినప్పుడు మనకి ఏం కండిషన్ రీచ్ అయ్యాం, AH ఈక్వల్ టు BH. AH ఈక్వల్ టు BH అంటే ఏంటి, ఇట్ ఇంప్లైస్ ద ఈక్వాలిటీ ఆఫ్ టూ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ H ఇన్ G. అదే చెప్తున్నాం. దేర్ ఫోర్ AH ఈక్వల్ టు BH ఇంప్లైస్ దట్ ద టూ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ ఐడెంటికల్ ఇఫ్ దే ఆర్ నాట్ డిస్జాయింట్. ఏంటి దీనికి అర్థం, రెండు లెఫ్ట్ కోసెట్స్ సమానము ఎప్పుడు, ఇఫ్ దే ఆర్ నాట్ డిస్జాయింట్, డిస్జాయింట్ కాకపోతే. దేర్ ఫోర్ నొటేషన్ చెప్తున్నాం ఇక్కడ, AH ఇంటర్సెక్షన్ BH నాట్ ఈక్వల్ టు 5, దట్ ఇంప్లైస్ AH ఈక్వల్ టు BH. ఇదేంటి, డిస్జాయింట్ కాకపోతే ఏమైంది, ఐడెంటికల్ అయింది. హెన్స్ ఎనీ టూ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ ఎయిదర్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్. అదే రాసాం ఇక్కడ, డిస్జాయింట్ అంటే ఈ కండిషను, ఆర్ ఐడెంటికల్ అంటే ఈ కండిషన్. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ ది ప్రూఫ్ ఫర్ ది రైట్ కోసెట్స్ ఆల్సో. సో డియర్ స్టూడెంట్స్, ఈ సెషన్లో మనం కోసెట్స్ని ఎలా జనరేట్ చేయాలి, కాంప్లెక్స్ యొక్క ప్రాముఖ్యత, సబ్ గ్రూప్ని డెవలప్ చేసే దానిలో మనకు కాంప్లెక్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఏ సెట్స్ కాంప్లెక్స్లు అవుతాయి, మరి ఒక కాంప్లెక్స్ సబ్ గ్రూప్ అవుతుందా, ఒక సబ్ గ్రూప్ కాంప్లెక్స్ అవుతుందా నేర్చుకున్నాము. దాని యొక్క ప్రాపర్టీస్ని నేర్చుకున్నాము. డిస్జాయింట్ సెట్స్ అంటే నేర్చుకున్నాం. సో ఈ ప్రైమరీ నాలెడ్జ్తో మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని క్షుణ్ణంగా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ పేషెన్స్ లిజనింగ్. థ్యాంక్ యూ.